అయిన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఇందురు. అంచె దినములలో బాబు తిమోతి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకో. అంచె దినములలో అపాయం ఎవరంటే మనుషులే అపాయం. అంచె దినములలో అపాయం ఎవరి వల్ల వస్తుందంటే మనుషుల వల్లే అపాయం వస్తుందయ్యా తిమోతి. ఈ అంచె దినములలో సంఘములో ఉండేటువంటి మన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? పైకి భక్తి గలవారిగా ఉండి దాని లోపల దాని శక్తిని వీరు ఆశ్రయించారు. అంటే సంఘములో వేషధారణ వచ్చి కూర్చుంటుందన్నమాట. హిపోక్రసీ. ఒకవైపేమో అపోస్టసీ, మరోవైపేమో హిపోక్రసీ, వేషధారణ. ఈ రోజున సంఘములో నేను ఉదయం కూడా అన్నాను, ఏమనుకోకండి, సంఘములో కొంతమంది తెల్లపావురాల్లో కనబడతారు. మేము అనుకుంటాం తెల్లపావురాలు దేవుని స్తోత్రం చెప్పండి. మన చర్చిలో మీరు చెప్పండి అమ్మా, చెప్పేస్తున్నారు చేతులు ఎత్తప్పుడే. మన సంఘంలో తెల్లపావురాలు ఉన్నాయి, స్తోత్రం చెప్పండి అని అంటుంటాం. మీ స్తోత్రాలు అంటారు. ఇవి తెల్లపావురాల వల్లకాడు. వీధిలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెలిస్తే తెలుస్తాయి పచ్చి నల్లకాకులు. సిమెంటులో బాప్తిసం పొందొచ్చేసాయి. ఎవరో సిమెంటుని వచ్చే బకెట్లో ఉంచారు, అందులో బాప్తిసం తీసేసుకొని నేను తెల్ల పావురమే అంటూ పావురాలతో కలిసిపోయింది ఈ మొదనష్టపు నల్ల కాకి. వింటున్నారా మీరంతా? ఇది వేషధారణ. వేషధారణ ఎంత తీవ్రమైపోయిందో ఇది చెప్పడానికి ఒక దైవజనుడు ఒక కాన్ఫరెన్స్లో ఢిల్లీలో ఇలా ఉదాహరించాడు. అదే చెప్తాను వినండి. ఒక ఊరిలో ఏ పని పాట లేని కుర్రగాడు ఉన్నట్ట. వీడు జులాయిగా తిరుగుతాడు, ఏ పని పాటలు చెయ్యడు వీడు. అందుచేత ఊరోళ్ళందరికీ వాడంటే సరైన గురి లేదన్నమాట. సరే, ఎవరికైనా పనివ్వండి సార్, చేసుకుని బతుకుతానంటే ఎవడు పనిస్తలేదు. ఆ కారణం చేత ఎట్లా బతికేది నేనని ఆలోచిస్తే వాళ్ళ ఊరికి కొత్తగా ఏమండి సర్కస్ వచ్చిందంట. ఈ సర్కస్ వాళ్ళకి మన సంగతి తెలియదుగా. వాళ్ళకెళ్ళి ఉద్యోగం అడుగుదాం, ఇస్తారులే, ఏదో పని చేసుకుందామని సర్కస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఊర్లో ఎవడో నా పని ఇవ్వటం లేదు, మీరు ఏదైనా పనిస్తే చేసుకుంటాను అని అడిగితే సర్కస్ మేనేజర్ అన్నాడంట, మా దగ్గర కూడా ఏ పని లేదన్నాడు. లేదు సార్, ఏదన్నా పని ఇవ్వండి సార్, చేసుకుంటానన్నాడు. సర్కస్ మేనేజర్ ఆలోచించి ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, చేసుకుంటావా అన్నారట. చేసుకుంటానండి అన్నాడు. ఏమి లేదయ్యా, మా సర్కస్లో ఉన్న ఎలుగుబంటి చచ్చిపోయింది, దాని చర్మం కొంచెం బాగా ఒలిచాము, నువ్వు దాని లోపలకు దూరి దాని 2 కాళ్ళు నీ 2 చేతులు పెట్టు, దాని 2 కాళ్ళు నీ 2 కాళ్ళు పెట్టు, ఎలుగుబంటిలాగా వంగి కూర్చో, మనుషులు వచ్చినప్పుడు ఎలా గెంతమంటామో అలా గెంతు, నీకు జీతం ఇస్తామన్నారు. మనోడికి ఎగురులంటే ఇష్టమేగా, డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. వింటున్నారా లేదా? ఏముద్యోగం? ఇలాంటి బాగా చెప్తారు మీరు. ఏ ఉద్యోగం? ఎలుగుబంటి ఉద్యోగం. సరే, సర్కస్ నడుస్తానుంది, ప్రతిరోజు ఉద్యోగానికి పోతున్నాడు, మంచి నోట్లో ముద్ద పడుతుంది, చేతిలో పైసలు ఆడుతున్నాయి, భలే సంబరపడిపోతున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాను అని. చివరికి ఆదివారం వచ్చిందంట. మా ఊరోళ్ళంతా కలిసి మొత్తం అంతా వచ్చేసారు సర్కస్ చూడడానికి. వీడు బోన్లో ఉంటే వీడి దగ్గరకు వచ్చి ఎలుగుబంటి అందరూ నవ్వుకుంటా ఉంటే వాళ్ళంతా వాళ్ళ ఊరోలే కాబట్టి వాళ్ళు చూడగానే మనడు కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి ఊరికే బోన్లో ఎగురుతున్నాడంట. పాపమాడుకు ఆ విషయం తెలియదు, ఆ బోన్లో కింద ఉన్న చెక్కలన్నీ పుచ్చిపోయి ఉన్నాయి. ఒకటే ఎగురు ఎగురుతుంటే పుచ్చిపోయిన చెక్కలు కాస్త విరిగిపోతే కింద పడ్డాడంటే వాడు. కింద పడగానే కిందేమో సింహం ఉంది. ఇప్పుడు వాడికి లోపల చెమటలు పడుతున్నాయి. అయ్యో, అనవసరంగా మా ఊరోళ్ళందరినీ చూసి సరదా ఎక్కువైపోయి గెంతాను, ఈ బోన్లో ఈ పుచ్చిపోయిన చెక్కల వల్ల నేను కింద పడిపోవాల్సి వచ్చింది, ఈ సింహానికి ఏమైనా కోపం వచ్చి మీద పడి కొట్టిందంటే ఈ రోజుతో నా ఉద్యోగం పోయింది, నా బతికే పోద్దని వాడు భయపడిపోతా ఉనికిపోతా వాడు మూలకపోతున్నాడంట. సింహం దగ్గరకు వస్తుంది, వీడికి బట్టలో ఏదో అయిపోతా ఉంది, అయిపోయింది ఈ రోజున బతుకు అనుకుంటున్నాడు. సింహం దగ్గరకు వచ్చిందంట. సింహంలోంచి ఒక స్వరం వినబడతా ఉంది. ఆ స్వరం ఏంటో తెలుసా? ఒరే భయపడకరా, నేను మనిషిని. ఆడన్నాడంట, ఈ ఎలుగుబంటోడు సింహం దగ్గర ముఖం పెట్టి, నువ్వు మనిషివే, నేను మనిషిని, ఇంకా మన సర్కస్లో ఎంతమంది ఉన్నారంటే జంతువులన్నీ మనుషులేనరా అన్నాడు.
ఏ జంతువు నిజమైన జంతువు కాదురా, అన్నిట్లో మనుషులే ఉండి గడించుకుంటున్నారు డబ్బులు, నువ్వంతే నేను అంతే అన్నాడంటే వాడు. ఇది ఎందుకు చెప్పానంటే, ఈ రోజున సంఘంలో ఎవరి వేషధారులు అంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు సంఘాల్లో పెరిగిపోయారు. హిపోక్రసీ. ఇప్పుడు చెప్తాను వినండి, భక్తిగా ఉండేవాళ్ళు ఎట్లుంటారో చెప్తాను, ఇది మీకు తెలియటం అవసరం. అసలు క్రైస్తవ్యంలో భక్తి చేయటం అంటే, విలియం బూత్ అనే దేవుని సేవకుని దగ్గర పరిచారకుడుగా ఉన్న శామ్యుయల్ లోగాన్ అనే ఒక భక్తుడు భక్తిని గురించి 4 మాటలు చెప్పినాడు. ఈ 4గింటిలో ఏది లేకపోయినా నువ్వు భక్తి చేస్తున్నట్లు కాదు అన్నాడు ఆయన. ఇది నా మాట కాదు, శామ్యుయల్ లోగాన్ గారు చెప్పినారు ఈ మాట. భక్తి అంటే మొదటి మాట దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిపెండింగ్ అపాన్ గాడ్ అన్నాడు. భక్తి అంటే రెండో మాట దేవుని యందు ఆనందిస్తూ బ్రతకడం అన్నాడు. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిలైట్ ఇన్ ద లార్డ్ అన్నాడు. ప్రభువునందు ఆనందిస్తూ బ్రతకడమే భక్తి అన్నాడు. మూడో మాట ఏమన్నాడో తెలుసా అండి, భక్తి అంటే దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం అన్నాడు. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టింగ్ బై గాడ్ అన్నాడు. భక్తి అంటే 4వ మాట దేవుని కొరకు శక్తివంతులుగా జీవించడం అన్నాడు. గాడ్లీనెస్ నథింగ్ బట్ డైనమిక్స్ ఫర్ గాడ్ అన్నాడు. ఇదండి భక్తి అంటే. అందరూ భక్తి చేస్తున్న వాళ్ళమే, దేవుని మీద ఆధారపడే బ్రతుకుతున్నామా, దేవునిలో ఆనందిస్తూనే బ్రతుకుతున్నామా, దేవుని చేత నడిపించబడుతూనే బ్రతుకుతున్నామా, దేవుని కొరకు శక్తివంతులుగానే ఉన్నామా? చెప్పండి మీరే. హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ప్రభు ప్రవచన రాకడ సభలలో చెప్పండి, మన భక్తి చేసే మనుషులమేనా? పైకి భక్తి గలవారిగానే ఉన్నాం, దాని లోపల దాని శక్తిని మనం ఆశ్రయించడం లేదు. ఆ కారణం చేత ఇవ్వండి, యేసు రాకడగా మన సంఘములో హిపోక్రసీ కనబడుతుంది, విశ్వాస భ్రష్టత్వం కనబడుతుంది, వేషధారణ కనబడుతుంది. అది యేసు రాకడకు సూచనలని మీరు తెలుసుకోండి సంగమా. మూడో విషయం చెప్తాను రండి.